ఈరోజు చికెన్ నిలవ పచ్చడి ఎలాగ చేసుకోవాలనో చూపిస్తున్నాను. 3-4 మంత్స్ వరకు నిలవ ఉండింది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోబోతున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్లో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4-5 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాండి పెట్టి కలిపి పెట్టుకున్న చికెన్ వాటర్ పోయకుండా ఉడికించుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న మసాలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ పోసుకొని వేడెక్కినాక చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత 10-15 ఎల్లిగడ్డ రెబ్బలు, అలాగే ఒక చిన్న ముక్క అల్లం, 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇది మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, 2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలు పిండి కలుపుకుంటే టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. ఇది ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకొని 3 days తర్వాత తిని చూడండి.